హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇన్ని మామిడికాయలు ఉన్నాయనుకుంటున్నారా? సో, ఇవన్నీ కూడా మా చెట్లో నుంచి వచ్చిన కాయలనమాట. సో, ఇవైతే ఆవకాయకి పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఈ కాయలైతే చాలా బావుంటుంది ఆవకాయ. అండ్ ముక్కు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి చిన్న చిన్నగా ఉంటాయి కానీ, ఇవన్నీ తేరిన కాయలంటారు కదండీ! అవన్నమాట. సో, ఇన్ని కాయలైతే నేను పెట్టాను కాబట్టి, దీన్నైతే ఫస్టు డిస్ట్రిబ్యూట్ చేసేస్తాననమాట. నాకు కావాల్సినటివి తీసుకొని మిగతా అన్నీ కూడా అమ్మకి, ఇంకా మా అత్త వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో, ఈ కాయలంటే ఇష్టం అని చెప్పి వాళ్ళకి కూడా కాళహస్తికి పంపించేస్తాను యాక్చువల్‌గా. కానీ మనం ఆవకాయ పెట్టాలి అంటే ఆ రోజు కోసిన కాయతో పెడితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. బట్ జరిగిన డ్రాబ్యాక్ ఏంటంటే నేను 1 డే తర్వాత వెళ్ళాననమాట. అప్పటికే చాలా కాయలు కొంచెం పండిపోయాయంట పాపం. ఆ కాయలు పడేయకుండా ఏం చేశారు అంటే అన్నీ కట్ చేసేసి బాగా ఎండలో పెట్టేసి మాగాయి వేస్తారు కదా, ఎండిపోయిన ముక్కలతో మాగాయి అలా వేసేసుకున్నారు. సో, నెక్స్ట్ టైం దొరికితే డెఫినెట్గా ఇంకా వాళ్ళకి పంపించాలి. బట్ కోతులు ఎక్కువ ఉన్నాయని చెప్పి పెద్దగా దొరకట్లేదన్నమాట కాయలు కూడా. ఇంకా దొరికితే డెఫినెట్గా ఒక 50 కాయలైనా సరే పంపించాలని అనుకుంటున్నాను. సో, ఇంకా నాకు కావాల్సిన కాయల్ని ఇలా అయితే సపరేట్ చేసుకున్నాను అనమాట. ఈ కడిగేయడం, ఆరపెట్టేయడం ఈజీ అయిపోయింది కానియండి, ముక్కలు కొట్టేటప్పుడు మాత్రం చాలా టఫ్ అయిపోయిందనమాట. అసలు చేతులంతా బాగా వాసిపోయి కొన్ని ఫింగర్స్ అయితే కొంచెం కట్ కూడా అయిపోయాయి. ఫస్ట్ అయితే కాయల్ని కొంచెం మంచిగా కడిగేసుకొని, చేత్తో కోసిన కాయలే బట్ కొంచెం డస్ట్ ఉంటుందేమో అని చెప్పి బాగా క్లీన్ చేసేసుకొని ఇలా క్లాత్ పైన వేసేసుకొని కాసేపు ఎండలో పెట్టేశాను అనమాట. మనకు ఆవకాయ అంటే తెలిసిందే కదండి, కొంచెం ఒక్క పర్సెంట్ చెమ్మ తగిలినా సరే ఇంకా అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే వీటిని నీట్గా ఎండబెట్టేశాను. ఆవకాయ అంటే ఉత్త కాయల్ని ఎండబెట్టేసుకుంటే సరిపోదు కదండి, వాటిలో వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా కొంచెం మంచిగా ఎండలో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు మనకు స్టోర్ ఉంటుంది. సో, ఇంకా రాళ్ళు ఉప్పుని అన్నిటినీ కూడా ఎండలో పెట్టేసుకొని అండ్ వేసుకునే జాడీని కూడా ఎండలో పెట్టుకొని ఒక 2 అవర్స్ అలా వదిలేసాను అనమాట. దెన్ ఇప్పుడు కూర్చున్నాను మామిడికాయలు కోయడానికైతే. సో, నాకైతే నియర్ బై ఎక్కడ ఇంకా మామిడికాయ కోసేవాళ్ళు కానీ ఎవ్వరూ కనిపించలేదన్నమాట. ఇంకా మా అత్తమ్మ అయితే ఈ ట్రిక్ ఒకటి చెప్పారు. ఇలాగా కత్తి ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టుకొని కోసేస్తే వస్తుందని చెప్పి. బట్ అది అలవాటు ఉండే వాళ్ళకైతే మంచిగా వస్తుందేమో కానీ నాకైతే మాత్రం అస్సలు అంటే అస్సలు రాలేదన్నమాట. ఇంక ట్రై చేసి ఇంకా ఆ కత్తితోనే ఎలాగో ట్రై చేశాననమాట. బట్ 2 పీసెస్ అయితే చేయగలిగాను కానీ ఇంకా చిన్న చిన్న ముక్కలు చేయడానికి చాలా టఫ్ అయిపోయింది. చేతులు ఏంటంటే అండి కొంచెం నొప్పి పుట్టేసాయన్నమాట. ఇంకా ట్రై చేసిన తర్వాత మామూలుగా నార్మల్ మన కట్టర్ ఉంటుంది కదా, ఆ కట్టర్తో కోసి కత్తిపీటతో కోసి కోసి చాలా కష్టపడ్డానమాట. ఇంకా లైఫ్లో ఆవకాయ పెట్టకూడదు అన్న థాట్ కూడా వచ్చేసింది నాకు. అంటే మేబీ అది కట్ చేసి ఇచ్చేస్తే మనకి ఈజీ కానివ్వండి, ఈ ప్రాసెస్ అంటేనే నాకు కొంచెం నా వల్ల కాలేదనమాట. ఎంత టఫ్ అయ్యిందంటే నాకు మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఒక్క కాయ కోయడానికి ఆల్మోస్ట్ నేను ఒక 10-15 మినిట్స్ తీసుకున్నాను అనమాట. ఒక 25 కాయలు కట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పట్టేసింది. అంతా ఇబ్బంది అయిపోయిందనమాట. అండ్ ఫైనల్గా అయితే ఎలాగో కష్టపడి ఎలాగో ఒకలాగా కట్ చేసేసాను అనుకోండి. ఒక 1 అవర్ తర్వాత ఇదిగోండి ఈ బుజ్జి ఇన్ని కట్ చేశాను, ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట. అండ్ వాటిని చూస్తుంటేనే నాకు ఒక విధంగా సైకలాజికల్గా ఏంటంటే భయం వేస్తుంది అనమాట. వాము ఇన్ని కట్ చేయాలా నేను ఇంకా అని చెప్పి. సో, ఇంకా అన్నీ కట్ చేసేసుకొని ఇలా మామిడి పైన సన్నగా అలాగా వస్తుంది కదండి లేయర్, అవి కూడా తీసేసుకోవాలి ఆవకాయకి. ఇంకా అవన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ క్లాత్తో నీట్గా ఒకసారి మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ముక్కలు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్తో కూడా నీట్గా తుడిచేసుకున్నాను అనమాట. ఈవెన్ ఏమైనా చెమ్ము ఉంటే కూడా అది పీల్చేస్తుందని చెప్పి. సో, ఈసారి ఆవకాయకి ఏంటంటే ఏస్ బ్రాండ్ చిల్లీ పౌడర్ అండ్ పల్లీల నూనె వాడదాం అనుకున్నాను. సో, చాలా మంచి రివ్యూస్ ఉండే వీటికి, మంచిగా వస్తుంది ఆవకాయ అని చెప్పి. అండ్ ఫస్ట్ అయితే ఇవి వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఆ టైం అంతసేపు కూర్చొని కట్ చేశాను కదండి, కొంచెం
మైండ్ అయితే నాకు కొంచెం కాసేపు అయితే వర్క్ అవ్వలేదన్నమాట. సో ముక్కలన్నీ ఫస్ట్ మనము ఈ ఆయిల్తో తడిపాము అంటే మంచిగా వస్తుంది. అది మర్చిపోయి డైరెక్ట్గా వేసేసాను. వేసేసి ఇంకా సాల్టు, ఆవపిండి, మెంతి పిండి అంతా వేసేసుకున్నాను అనమాట. సో నేనైతే మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదండి, బికాస్ ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు మంచిగా పెడుతున్నారు. సో నా స్టైల్లో ఏంటంటే నేను ముక్కలు ఇన్ని ఉన్నాయని నాకు చూసి ఉరామరిగ్గా వేసేసుకుంటానమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఒక 200 గ్రామ్స్ ఆవాలు, ఒక పెద్ద టీ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో మెంతులు వేసి పౌడర్ చేశాను. ఒక 200 గ్రామ్స్ అయితే ఉప్పు వేసేసాను అనమాట. అది కూడా కల్లుప్పు మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నాను. సో ఇవన్నీ దీంతో మిక్స్ చేయగలనా మీరే చెప్పండి. దీంతోనే మిక్స్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను అనమాట. అస్సలు వల్ల కాలేదు. అండ్ పసుపు కూడా వేసుకోవాలి. అండ్ ఇంకా నా వల్ల కాక సరే ఇంకా కారం వేయకముందే ఆయిల్లో ముంచడం మర్చిపోయాను కదా, పర్లేదులే ఇలా వేసేసి మంచిగా కలిపేసి ఇంకా కారము అండ్ తెల్లగడ్డలు వేసేద్దాం అనుకున్నాను. సో నేనైతే 1 లీటర్ ఆయిలే వేస్తున్నానండి, బికాస్ తక్కువ కదా, అందువల్ల ఏంటంటే 1 లీటర్ ఆయిల్ వేసాను. ఇంక కలపడానికి నా వల్ల కాకుండా ఇంక ఇలా పెద్ద ప్లేట్లో తీసుకొని మొత్తం ముక్కలంతా మళ్ళీ ఇలా వేసుకున్నాను అనమాట. అండ్ చెప్తున్నాను కదా, మైండ్ సరిగ్గా పనిచేయకపోతే ఇలా డబల్ పని అయిపోతుంది అనమాట. సో ఆ ముక్కలు కానీ నాకు నీట్గా ఎవరైనా కొట్టించేసి ఉంటే వర్క్ చాలా ఈజీ అయిపోయిండేది అనిపించింది. అండ్ నేను కూడా అంత టెన్షన్ తీసుకొని ప్రెషర్ తీసుకొని చేయగలనా లేనా అన్న డౌట్లో డైలమాలో అయితే ఉండేదాన్ని కాదు. అండ్ ఫైనల్గా ఇంకా ఆబ్వియస్లీ అది గెంటెలతో వాటితో సెట్ అవ్వదు కాబట్టి చేత్తోనే కలిపేస్తున్నాను. నేను ఒక 300 గ్రామ్స్ దాకా కారం అయితే వేశాను. అండ్ నేను తీసుకున్నది వచ్చి 500 గ్రామ్స్ ప్యాకెట్ అండి. నేను 300 అయితే వేశాను. సో మనం 2 డేస్ తర్వాత చెక్ చేస్తాం కాబట్టి కొంచెం కారం తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు అనిపించింది. బట్ ఈ కారం సరిపోతుంది అనిపించింది అనమాట నాకు. ఇంకా అవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అవన్నీ మిక్స్ చేసేసుకొని ఇంకా కొద్దిగా ఇంకా జాడీలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనం జాడీలోనే పెట్టేస్తే సరిపోతుందండి. చాలామంది ఏంటంటే ప్లాస్టిక్లో వేసి ఒక 3 డేస్ తర్వాత జాడీలో వేస్తారు. సో మన అలవాటుని బట్టి మన ఇష్టం అనమాట, ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా జాడీలోనే వేసేస్తున్నాను. సో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఏంటంటే నీట్గా పొట్టు తీసేసి అవి కూడా వేస్తున్నాను అనమాట, టేస్ట్ కోసమే. చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది చాలా వేస్తూ ఉంటారు, బట్ నేనైతే మినిమం ఇవి వేసి ఆవకాయ పెట్టేస్తాను అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఆవకాయ పెడతాను కానివ్వండి, ఈ ఇయర్ పడినంత కష్టం ఎప్పుడూ పడలేదన్నమాట. ఎందుకో చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఇంకా ఆవకాయ పెట్టకూడదు అన్న దీనికి వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇలా కనిపిస్తుంది కానివ్వండి, ఒక 1 డే తర్వాత ఏంటంటే మనం ఆయిల్ అప్పుడే వేసాం కదా, సో పైకి తెలుతుంది. అండ్ అఫ్కోర్స్ అప్పుడు కానీ లేకపోతే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా క్లోజ్ చేసి ఒక క్లాత్ అయితే కట్టేసాను అనమాట. అండ్ నెక్స్ట్ డేకి చూసారా ఆవకాయ మంచిగా తేలింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ సెకండ్ డే నేను ఆయిల్ ఉందో చెక్ చేయడానికి నెక్స్ట్ డే ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసి చూసాను అనమాట. ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నిందండి, ఇంకేం అనిపించలేదు. అండ్ ఇదైతే 3rd డే, ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాము. సో ఒక్కసారి ఇంకా ఈవినింగ్ చెక్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ నేను ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు కారం అంతా సరిపోయింది అనమాట. జస్ట్ ఒక్కరవ ఉప్పు తక్కువ అనిపించి కొంచెం ఉప్పు వేశాను అంతే, మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నింది. సో ఇలా నా ఆవకాయ కష్టాలు అనమాట. సో ఫైనల్గా ఆవకాయ అయితే పెట్టేశాను. ఎవ్రీ ఇయర్ పెడతాను అండ్ ఈ ఇయర్ కూడా పెట్టేశాను అనమాట. అండ్ ఇలా నా ఆవకాయ స్టోరీ జరిగింది. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ. మీరు కూడా ఆవకాయ పెట్టేశారా? పెట్టేస్తుంటే కమెంట్స్లో నాతో షేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.